7వ మాటగా లోకాసు వార్త 23:46 చదువుకుందామండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగునుగాక. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా దేవాది దేవునికి, మన మధ్యలో లేని సంఘ కాపరికి, దైవజనులకు, కూడిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. స్తుతి స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఉన్నవాడ, అనువాడ, అల్ఫా ఒమేగా అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ దినమున ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ అర్హత, యోగ్యత తండ్రి మాకైతే లేదు తండ్రి, కానీ నువ్వు అనుగ్రహించావు, అందుని బట్టి మీకు వందనాలు రాజా. ఇక్కడ నిలబడుటకు తండ్రి నేను కాదు రాజా, మీరు నాతో ఉండండి. నీ సిలువ చాటున నన్ను మరుగుపరచుకోండి తండ్రి. నా నోటి నిండా నీ వాక్యంను నింపమని అడుగుచున్నాను రాజా. నేను కాదు తండ్రి మాట్లాడేది, నీ సిలువ చాటున నన్ను మరుగుపరచుకోండి. ముందుగా పరిశుద్ధాత్మ సహాయము నాకు దయచేయండి. ఇక్కడ కూడి ఉన్న వారందరి మీద కూడా నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి మీరే మాకు తోడుండండి, నడిపించి మహిమ పొందమని ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. టైర్డ్ అయిపోయాం కదండి అందరూ. మార్నింగ్ 9:30 నుండి ఇప్పటి వరకు కూర్చొని నించొని బాగా టైర్డ్ అయిపోయాం కదా. ఒక్కసారి ఈ సమయంలో మనం యేసుక్రీస్తుని తలంచుకుంటే ఆయన సిలువుపై నుండి టైర్డ్ అయిపోయారు. మనం కుర్చీలో కింద కూర్చొని టైర్డ్ అయిపోతే దేవుడు ఎలా అంట, యేసుక్రీస్తు వారు ఎలా తన శరీరంలో ఉన్న రక్తాన్ని కోల్పోయి శరీరం నిండా దెబ్బలతో తను టైర్డ్ అయిపోయి ఏం చెప్తున్నారు లాస్ట్కి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటే చదువుదాము ఒకసారి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటే లాస్ట్ ఇంకా మనం చూసాం కదా, 1 నుండి 6 గొప్ప కేకలు, మాటలు మనం విన్నాం. ఆఖరిగా వచ్చే వరకు ఏమని చెప్తున్నారంట, తండ్రి అయిన దేవునికి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. అయితే ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఏ పని మీద వచ్చి ఉన్నారో మనం ఇందాకనే అన్నీ చూసుకున్నాం కదా. నేను కూడా ఆల్మోస్ట్ అలానే ప్రిపేర్ అయ్యాను, అంత డీటెయిల్గా వెళ్ళాను. నార్మల్గా మనం చూస్తే ఆయన ఈ లోకంలోనికి ఒకే ఒక రీజన్తో ఈ లోకంలోనికి వచ్చారు. అది ఏంటిదంటే తండ్రిని మహిమపరచడానికి. తండ్రి మన ఉన్న పరలోకమందున తండ్రిని కేవలం ఆయన మహిమపరచడానికి మాత్రమే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటే ఏంటి, మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఏం చేస్తున్నాడు, తిరిగి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు తను ఏం చేశాడు, గొప్పగా ఏమి అంటే తన శరీరంగా తను ఏం చేయలేదు, కానీ ఒక్కటే, ప్రభు మహిమ పొందాలని సమస్తమును ఆయన జరిగించినట్టు. ఏంటిది, పాపులను ఆయన ఏం చేశాడండి, రక్షించాడు కదా. గుడ్డివారికి చూపును అనుగ్రహించాడు. అది దేవుని వలన కలిగినది, తండ్రి వలన కలిగినది. మీరు ఆయననే మహిమపరచండి అని చెప్పారు, కానీ మీరు నన్ను మహిమపరచండి, నేను నిన్ను స్వస్థపరచాను కదా, నువ్వు నన్ను మహిమపరచు అని ఎక్కడ కూడా రాయబడి లేదు. తను బ్రతికినన్ని రోజులు ఒకటే రీజన్, నా ద్వారా తండ్రి మహిమ పొందాలి. ఈ దినమున దేవుడు మనతోనే మాట్లాడుతున్నారంటే మనం ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మనం కేవలం ఆయనను మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తామండి చెప్పండి? ఆరాధన ద్వారా. మనం ఫస్ట్ వర్డ్ చూసుకున్నాం, ఏంటిది,
తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించం. ఆ మాట అలాంటిది కూడా దేవుని మనం మహిమపరిచినట్లే. మనం ఏదో గొప్ప గొప్పగా దేవుని మహిమపరిచినట్లు కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా మనం దేవుని మహిమపరచవచ్చు. ఒకరిని క్షమించడంలో మనం పరచొచ్చు దేవుని. ప్రేమ చూపు ఇవ్వడంలో కూడా మనం ఏం చేయొచ్చు, దేవుని మహిమపరచవచ్చు. ఆయన చూపు కానీ ఆయన మాట ద్వారా కానీ ఆయన నడవడిక ప్రతిదీ కూడా ఎలా ఉందంటే దేవునికి మహిమార్థంగానే ఉంది. ఈ దినమున మనకు కూడా తను ఒక మాదిరిగా మన కోసం ఉంచిపోయాడు. మనం కూడా అదే అడుగు జాడలో నడవాలి. కానీ అది కొంచెం కష్టమైన పనే అయినా కూడా దేవుడు మనం అడిగితే అది మనకి అనుగ్రహించే దేవునిగా చూస్తున్నాం. అయితే ఈ ఆదికాండంలో మనం చూస్తే దేవుడు ఈ సృష్టిని అంతా ఎన్ని డేస్లో సృష్టించాడండి? 6 days. 6 daysలో ఈ దేవుడి లోకాన్ని సృజించాడు. 7వ దినమున ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఇక్కడ కూడా మనం చూస్తే 6 మాటలు, 7వ మాట ఏది విధంగా ఉందంటే విశ్రాంతి. ఇంకా తను వచ్చిన పని అయిపోయిందని తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి నిద్రించినట్టుగా మనం చూస్తున్నాం కదా. సృష్టి అంతా సృజించింది ఆయననే. మళ్ళీ 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అదే 7వ మాట కూడా ఏమనుంది? నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్న. ఆయన ఆజ్ఞ లేనిదే ఆయన ఈ లోకంలోనికి రాడు కదండి. నాకు ఒకటే వాక్యం చదువుతున్నప్పుడు అనిపించింది, ఆయన పుట్టుక ఒక వింత, కన్యక గర్భం ధరించడం ఏంటి, అదొక వింత. కానీ ఆయన మరణం మనకెంతో చింతగా మనకుంది. కానీ ఆయన తిరిగి లేస్తాడన్న సువార్తగా అది మనకి ఉందన్నమాట. ఆయన కేవలం ఈ లోకంలో తండ్రిని మహిమపరచడానికి మాత్రమే ఈ లోకంలోనికి వచ్చారు. మనందరికీ సుపరిచితమైన వాక్యమే మత్తయి సువార్త 5వ అధ్యాయము. నేను చదివేస్తాను ఎందుకంటే టైం అయిపోయింది కదా, అందరికీ కొంచెం డల్నెస్ ఉంటుంది. బట్ కొద్దిసేపు, నేను ఎక్కువసేపు చెప్పను, 10-15 మినిట్స్లో మనం కంప్లీట్ చేసుకుందాం. 5వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ మనం ఉన్నాం కదా ఈ లోకంలో, స్టిల్ మనం అలైవ్గానే ఉన్నాం. ఏం చేయాలని ఆయన ఇష్టపడుతున్నారు? మీరు వెళ్ళి ఆస్తికర్తలు అవ్వండి, మీరు వెళ్ళి అది కొనండి ఇది కొనండి అని యేసుక్రీస్తు వారికి మనకు చెప్పట్లేదు. పరలోకమందున మీ తండ్రిని మనం ఏం చేయాలంట? మహిమపరచాలి. క్రియల రూపముగా మనము మహిమపరచాలి. ఈ లోకంలో మనకు ఎంతోమంది చెప్తారు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటారు. కానీ క్రియలు లేని విశ్వాసం ఎలా ఉంటుందంట? మృతముగా ఉంటుంది. మన దేవుడు, మన రాజు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? నిజంగా మనల్ని ప్రేమించాడు కదండి. అందును బట్టే తనని తాను అర్పణముగాను బలిగాను తను అర్పించుకున్నాడు. ఇదే నిజమైన ప్రేమ. ఈ ప్రేమ ఈ లోకంలో ఎక్కడ కూడా మనకి దొరకదు. మనం ఎంత వెతికినా కూడా ఇలాంటి ప్రేమ మనకి ఎక్కడ కూడా దొరకదు. అది మన తల్లిదండ్రుల దగ్గర కానివ్వండి, ఎక్కడ కూడా అది మనకి దొరకదు. అయితే ఈ లోకంలో మనం ఉన్నన్ని రోజులు మనం ఏం చేయాలంట? మన వెలుగును మనం ఏం చేయాలి? ప్రకాశింపజేయాలి. మన వెలుగు ద్వారా మనం ఏం చేయాలి? పరలోకమందున తండ్రిని మనము మహిమ పరిచేవారంగా మనం ఉండాలన్నమాట. అయితే ఇక్కడ మొదటిగా మనం ఏం చూస్తాము? ఫస్ట్ది ఏంటిదంటే దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ఏం పనులు చేశాడని చూస్తాం. ఏం చేశాడు? మొదటిగా ఆయన తండ్రిని మహిమపరచినట్లు ఆయన చేశాడు. ప్రతి కార్యం స్వస్థపరిచేది కానీ, ఇందాక కూడా మనం విన్నాం ఏంటిది? పాపులమైన మనలను రక్షించి కూడా ఆయన ఏం చేశాడు? తండ్రిని మహిమపరిచాడు. అపవాదిని గద్దించి లయపరిచి తను ఏం చేశాడు? తండ్రిని మహిమపరిచినట్లుగా మనము చూస్తున్నాం కదా. అదేవిధంగా మనం చూస్తే యేసుక్రీస్తు వారిని ఎవరు చంపారు అని మనం ఒకసారి చూద్దాము. ఎవరు చంపుండొచ్చు అంటే యేసుక్రీస్తు వారిని? ఆయన దేవుడు కదా, ఆయన రాజు, సృష్టికర్త, ఈ లోకానికి ఆయన రాజు. ఎవరు ఆయనని చంపి ఉంటారు అని ఒక్కసారి మనం చూస్తే మన శిష్యులు కూడా అదే అనుకుంటారంట. ఏమని? ఈ లోకంలో ఉన్న మనుషులే యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించారని. కాదు, మనం ఒక్కసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, ఎఫ్ఎస్సీలకు 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును
ప్రేమ కలిగి నడుచుకునుడి. అయితే ఇక్కడ ఎవ్వరు కూడా యేసుక్రీస్తు వారిని చంపలేదండి. అది ఏంటిదంటే తన్ను తానే అర్పించుకున్నాడు. ఇంగ్లీష్లో ఏమని వ్రాయబడి ఉంటుందంటే సాక్రిఫైస్. చెప్దామా అందరు ఏంటిది? దేవుని యొక్క ప్రేమ సాక్రిఫైస్. మన కోసం అంటే నేను ఎక్కువ లోకరీతిగా అని కాదు, మనకు అర్థం అవ్వడానికి కోసం నేను జనరల్ ఎగ్జాంపుల్స్ తీస్తాను. మనకి లోకంలో ఎంతో మంది మనని ఇష్టపడతారు కదా, వాళ్ళకి నచ్చింది మనకి ఏదైనా వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారా అండి? మన తల్లిదండ్రులు కాకుండా ఎక్సెప్ట్ ఎవరన్నా వారికి నచ్చింది ఏదన్నా ఉందనుకోండి, ఫస్ట్ సపోజ్ గోల్డ్, ఇల్లు, అది ఎవరన్నా మన కోసం సాక్రిఫైస్ చేస్తారా? ఎవరు కూడా చేయరు. ఎందుకంటే ఈ టైంలో అసలే చేయరు. ఎందుకు? రేట్లు ఒక రేంజ్లోనే ఎవరు అలాంటివి చేయరు. కానీ మన దేవుడు ఏంటంటే తన ప్రాణాన్ని ఏం చేశాడు? బలిగా, అర్పణముగా, సాక్రిఫైస్ మనకి చేసినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తేనే కదండి ఇవన్నీ చేయగలుగుతారు. ప్రేమించకపోతే ఎవరైనా చేస్తారా? సాక్రిఫైస్ కాకపోయినా మనలను ప్రేమించిన వారు ఏం చేస్తారు? మన కోరికలను తీరుస్తారు కదా. మనకి సో కావాలి అనుకుంటే మనల్ని ప్రేమించిన వారు అది మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ క్రీస్తు కూడా మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అంటే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు మనకి ఏమని చెప్తున్నారంటే తనని ఎవ్వరు కూడా అంత డేర్గా చంపలేరు. కానీ ఏంటి? తను ఇష్టపడ్డాడు. అలా నలగొట్టబడుటకు తను ఇష్టపడ్డాడు. అందుకే మనం చూస్తాం కదా, తను వేదనతో కూడిన ప్రార్థన మనం చూస్తాం. ఏంటి? తను ఏమంటాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి. అంటే మనం ఒక్కసారి మాట కొంచెం అర్థం చేసుకుందాం. సడన్గా ఇప్పుడు ఎవరన్నా వచ్చి నువ్వు చనిపోతావు, ఇంకా నీకు లైఫ్ ఉండదు అని ఎవరన్నా చెప్పినప్పుడు మనం ఓకే హ్యాపీగా ఉంటామా? ఎంత టెన్స్డ్ అయిపోతాం. మన హృదయంలో ఒక యాంగ్జైటీ వచ్చేస్తుంది, సంథింగ్ ఫీలింగ్ వస్తుంది. కానీ దేవునికి తను అప్పగింపబడతాడని తెలిసినా కూడా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి. అంటే నా చిత్తం కాదు, నీ చిత్తమే. అవును, నేను అర్పణముగా బలి అవ్వాలనుకుంటున్నాను, నీ చిత్తం ఏదైనా ఉందేమో, నేను ఇంకా ఇది వేరే మార్గం నుండి తీసుకెళ్తావేమో అనుకున్నప్పుడు తను ప్రార్థన చేసినట్టుగా. అంటే ఆ ప్రార్థన ఎలా ఉందంట? వేదనకరమైన ప్రార్థన. చెమట ఎట్లా మారిపోయిందంట? రక్తముగా. అంటే దేవుడు యేసుక్రీస్తు వారు ఎంత టెన్స్డ్ అయిపోయినారో మనము చూడొచ్చు ఆ మాటలలో. అయితే ఎందుకు? మన కోసమే, నా కోసమే. ఈ లోకంలో ఉన్న వారు అందరి కోసం కదండి. ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే ఎందుకు? అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఆయన ఏం చేస్తున్నారంట? ఇచ్చయించుచున్నాడు. కాబట్టి ఆయన అలాంటి గొప్ప క్రీస్తుని మనము ఈ దినమున కలిగి ఉన్నాం కదా. ఏంటి? తనని ఎవ్వరు కూడా చంపలేదు. తనంతటా తనే బలిగా, అర్పణముగా మన కోసము ఈ లోకంలోనికి వచ్చి, ఆయన ఒక రాజు కుమారుడు కదండి. రాజు యొక్క కుమారుడు ఎలా ఉంటాడు? ఈ లోకరీతిగా మనం చూస్తే ఒక సీఎం పిఎం వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళ చుట్టూ ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటారు? మనం వారి పక్కనకు కూడా వెళ్ళలేము. వారు కార్లో ట్రావెల్ చేస్తే ఎన్ని కార్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ మన రాజు ఏ విధంగా ఉన్నాడంట? సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఎలా వస్తున్నాడు? గాడిద మీద తను వచ్చారు కదా. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అయితే ముందుగా మనం ఏం చూస్తాం? తండ్రి అయిన దేవుని క్రియలను మహిమపరచడానికి లోకంలోనికి వచ్చారు. తనని ఎవ్వరు కూడా చంపలేరు. కేవలం తనంతట తానే ఇష్టపూర్వకముగా బలిగాను అర్పణముగా తనని తానే ఏం చేశారు? అర్పించుకున్నారు. తన ప్రాణాన్ని తనే పెట్టినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే అదేవిధంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని అప్పగింపబడుట మనం చూస్తాం కదండి. ఎవరు అప్పగింపబడ్డాడు? ఎవరు అప్పగించారు? ఎవరండి? యూదా. అంటే దేనికి ఆశపడ్డాడు? డబ్బు. అన్ని ఇయర్స్ దేవునితో నడిచాడు, దేవునితో ఉన్నాడు, దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు, ఆయన కార్యాలు చూశాడు. అరే అంత గొప్ప దేవుడిని
నేను అప్పగించాలి అని తనకి ఎలాంటి ఒక చెడు హృదయం అనేది వచ్చింది. అది కూడా ప్రవచనాలు నెరవేర్చబడుటకే తను తాను అర్పించుకున్నాడు కదా. ఏమయ్యాడు యూదా డబ్బుకి ఆశపడి యేసుక్రీస్తుని అప్పగించినట్లుగా మనం చూస్తాం. అదే లూకాస్, ఇప్పుడు మనం చూసేది లూకాసు వార్త కదా. లూకాసు వార్త 23వ అధ్యాయంలో కూడా మనం ఇందాక చూసాం కదండి, ఒకసారి చదువుకుందాము. 22వ అధ్యాయము 42వ వచనం చదువుతారు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. అందుకే అపోస్తుడైన పౌలు కూడా అంటాడు కదా, నాకు కలిగి ఉన్న ధైర్యం ఏంటిదంటే తండ్రి చిత్త ప్రకారముగా అడిగి పొందుకోవడమే నాకు ధైర్యం అంటాడు. ఆ వాక్యాలు చదివినప్పుడు వింటే, అంటే మనం తండ్రి చిత్త ప్రకారం అడగం, నాకు ఇది కావాలి అని అడుగుతాం. మన ప్రేయర్స్ ఎలా ఉంటాయి, కండిషన్స్తో కూడిన ప్రేయర్స్, ఆర్డర్ ప్రేయర్స్ ఉంటాయి మనకి. కానీ ఇక్కడ వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, నీ చిత్తం అయితే అది నేను పొందుకోవాలి, నీ చిత్తం అయితే అది నాకు అనుగ్రహించని ప్రేయర్ చేస్తున్నట్టుగా మనం చూసాం. అయితే ఇక్కడ మనం పిలాతుని కూడా చూడొచ్చు. యేసుక్రీస్తు అని అప్పగించబడేటప్పుడు పిలాతుని కూడా మనం చూడొచ్చు. పిలాతు ఏమంటాడంటే 23వ అధ్యాయము 15వ వచనం 2వ లైన్లో చూస్తే, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పిలాతు ఏమని చెప్తున్నాడండి, దేవుని చేసిన ప్రతి కార్యం తనకు తెలుసు, తను వింటున్నాడు, కానీ మరణమునకు తగినది. ఇందాక మనం చూసాం కదా, 2వ మాట, ఇద్దరు దొంగలు, వాళ్ళిద్దరు నేరం చేశారు, వాళ్ళు ఏదో తప్పు చేశారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మరణమునకు తగినది ఏది చేయలేదు. అంటే మరణంలో నుండి లేపాడు కదా, లాజర్ని మరణంలో నుండి లేపిన దేవుణ్ణి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, సిలువకు అప్పగిస్తున్నారు. ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు, కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారికి చెప్పగా, వారందరూ వీనిని చంపివేసి మాకు బర్నబాను విడుదల చేయమని ఏకీగ్రవముగా కేకలు వేసిరు. అంటే వారి కేకలు ఏ విధంగా ఉన్నాయంట, యేసుక్రీస్తు వారిని చంపివేయండి, వద్దు, బర్నబాని మాకు విడుదల చేయండి అన్నట్టు వారి కేకలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఆయన ఏ తప్పు కూడా చేయలేదు, మరణమునకు తగినది ఏది కూడా ఆయన ఈ లోకంలో చేయలేదు. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆయన నుండి స్వస్థత పొందాలి, అందరూ సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానంలో ఉండాలి అనే అనుకున్నారు. కానీ ఆయన ఎవరిని కూడా ఏ హాని కూడా తన మాట ద్వారా కానీ, తన చూపు ద్వారా కానీ, తన పనుల ద్వారా కానీ ఏది కూడా దేవుడు ఎవరికి కూడా హాని చేయనట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆఖరిగా మనం చూస్తే మన వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాము. అప్పుడు మనం మొదటి నుంచి చదువుకుందాం. 23వ అధ్యాయము 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృష్టుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇక్కడ వరకు మనం చూస్తే ఏమనుందండి, రమారమి మధ్యాహ్నం అయినప్పుడు 3 గంటల వరకు ఎలా ఉందంట, ఆ దేశమంతటా చీకటి కమ్మెన్. అంటే ఆయన సృష్టించిన సూర్యుడు కూడా ఆయన మరణాన్ని చూడలేకపోయాడు, అదృష్టుడు అయిపోయాడంట. అదృశ్యం అంటే మిస్, ఎక్కడికో వెళ్ళినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. సూర్యుడు ఏమైపోయాడంట, అదృశ్యుడు. ఆయన గర్భాలయపు తెర నడిమికి చినిగాను. గర్భాలయపు తెర అంటే దీని గురించి చాలామంది చెప్తారు. ఏంటి, మనము పరిశుద్ధ స్థలం వరకే మనకి ఎంట్రీ ఉంటుందంట, అతి పరిశుద్ధ స్థలం వరకు మనకి ఎంట్రీ ఉండదంట. ఎవరన్నా ఒక్కరు మాత్రమే పాపము చేయని వారు దాంట్లో లోపలికి వెళ్ళి వాళ్ళ పాపాలను ఒప్పుకుంటారంట. అయితే ఈ దినమున దేవుడు తన మరణము ద్వారా మనకి అడ్డుగా ఉన్న ఒక తెరను ఏం చేశారు,
పై నుండి కింది వరకు దాన్ని చింపివేసినట్టు, కింద నుండి పైకి కట్ చేయలేదు, పై నుండి కింద వరకు అది చినిగిపోయిందంట. ఆయన మరణాన్ని కూడా ఈ సృష్టి ఏం చేసింది, తట్టుకోలేకపోయిందనమాట. అంతగా సృష్టి ఏమైపోయింది, దేవుణ్ణి చూడలేకపోయింది. అదేవిధంగా మనం చూస్తే దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. ఇక్కడ మనం చూస్తే ఇంకొక దగ్గర కూడా వ్రాయబడి ఉంటుంది, భూకంపం కూడా వచ్చిందంట. అంటే భూమి వణికెను, రెండు విధాలుగా అది స్ప్లిట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన సృష్టించిన ప్రతిదీ కూడా ఆయన మరణాన్ని చూడలేకపోయింది. ఆయన అంతలా కష్టపడుతుంటే అది చూడలేకపోయినట్టుగా చూస్తున్నాం. అయితే తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. అయితే మనం ఇక్కడ వరకు చూస్తున్నాం కదా, మనం ఇందాక చూసిన వాక్యమే యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఇందాక కూడా మనం చదువుకున్నాము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నెరవేర్చి, నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఏంటిది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఏం చేశారంట, తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరచినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆయన తండ్రి అయిన దేవుడిని ఏం చేశారు, మహిమపరచాడు. ఆఖరిగా ఇంకా అయిపోయింది, ఇంకా ఇంకొన్ని క్షణాల్లో తను భూమిని విడిచిపెడుతున్నారు అనగానే తన ఆత్మను తండ్రికి అప్పజెప్పినట్టు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే కమిట్ అని ఉంటుంది. అంటే రిటర్న్, దేవుడు ఇచ్చిన లైఫ్నే, ఆత్మనే తిరిగి తండ్రి చేతికి అప్పగిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. గర్భాలయపు తెర ఏమైందంట, చినిగిపోయింది. మనకి దేవునికి అడ్డం ఏదైతే ఉందో యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా అది చినిగిపోయి, అందుకే క్రీస్తు యేసున్నవారు మనం ఎలా ఉన్నామంట, దూరస్తులుగా ఉన్నామా, కాదు కదా, ఎలా ఉన్నారన్నమాట, సమీపస్తులుగా ఉన్నాం. ఆయన మరణం ద్వారా తండ్రికి మనం ఎలా ఉన్నాం, ఇంకా సమీపస్తులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మనం చూస్తే ఆయన తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇందులో ఏముందండి, ఇందులో ప్రేమ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందంట. ప్రేమ మన యొక్క పాపాలను ఏం చేస్తుందంట, కప్పివేస్తుందంట, క్షమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. దేవుని యొక్క ప్రేమ మనకి ప్రతిదినము, ఆయన ప్రేమ మనకి తోడై ఉంటుంది. మన కోసం ఇంత శ్రమను అనుభవించిన దేవుని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తామంటే, మనని ఎవరు ప్రేమించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎవరికి అంత ఇష్టంగా లేదని మనం ఏమనుకుంటాం, మనంతటి మనమే బాధపడుతుంటాం. కానీ యేసుక్రీస్తు వారు మనల్ని అంతగా ప్రేమించి తన ప్రాణాన్ని బలిగా అర్పణముగా అర్పించింది మనకి గుర్తుకు రాదు కదా. ఎంతసేపు మనం మన సెల్ఫ్గానే మనం ఆలోచించుకుంటాం. కానీ ఇంత గొప్ప ప్రేమమయుడిని మనము కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒంటరి వారము కాదు. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి రక్షణ, విమోచన అనేది మనకి కలిగింది. తండ్రికి మనని ఏం చేశాడు, సమీపముగా, దూరంగా ఉన్నాం కానీ మనని ఏ విధంగా ఉంచారంట, సమీపముగా ఉంచినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ వాక్యాన్ని మళ్ళీ మనం చదువుకుందాం. అయితే తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి ఇది జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. ఈ మాట ఎంతమందికి అర్థమైందండి? శతాధిపతి ఏం చేశాడంట, ఈయన నిజముగా అంటే అక్కడ జరిగిన విషయాలన్నీ తను చూసి షాక్ అయినట్టున్నాడు. అరే, ఈయన మరణించడం ఏంటి, భూకంపం రావడం, తెర చినిగిపోవడం ఏంటి, సూర్యుడు అదృశ్యుడైపోయాడు, దేశమంతటా చీకటి కమ్మిందని తను చూసి తను ఏమన్నాడు, ఈయన నిజముగానే ఎవరంట, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఏం చేశాడు, దేవుని మహిమపరచాడు. ఆయన మరణం ద్వారా కూడా దేవుని మహిమపరచాడు. ఆయన లాస్ట్ బ్రెత్ కూడా ఆయన దేవుని మహిమపరిచినట్లుగా మనం చూసాం. ఆయన తుది శ్వాస కూడా ఏ విధంగా ఉందంట, ఆ శతాధిపతి రక్షణ ద్వారా దేవునికి మహిమ కలిగినట్టుగా మనం చూసాం. మనం చనిపోతే ఏమంటారండి, ఈయన చాలా మంచోడు అంటారు, ఒకటే మాట, చాలా మంచోడు, నాకు అది చేశాడు ఇది చేశాడు అంటారు. కానీ ఇక్కడ ఈయన నిజముగా దేవుని కుమారుడని
కుమారుడైన దేవునికి ఘనత రాలేదు. ఎవరికి ఘనత వచ్చింది? అక్కడ తన మరణాన్ని బట్టి తండ్రికి మహిమ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి ఎవరిని మహిమపరిచాడు? దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తాం. అదే 48 మనం చూస్తే, చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. ఇందాక కూడా మనం చూసుకున్నాం కదా, 3వ మాటలో అందరు శిష్యులందరూ దూరంగా ఉన్నారు, కానీ యోహాను గారు అలాగే మరియమ్మ గారు సమీపంగా ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. అందరూ ఎలా మనం ఇక్కడ ఎవరైనా ఈ వాక్యమనే కాదు, ఏ వాక్యం చెప్పినా కూడా మనము ఇమాజిన్ చేసుకోవాలి. మనం వేరే విషయాల్లో ఇమాజిన్ చేసుకుంటాం. ఇక్కడే ఉండి మనం సంథింగ్ ఏదో ప్లేస్కి వెళ్ళినట్టు మనం ఇమాజిన్ చేసుకుంటాం, కానీ అలా కాదు. మనం ఒక్కసారి ఆ దృశ్యాలను ఏం చేయాలంటే మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎలా ఉంటుందో, దేశం అంతటా ఎలా చీకటి కమ్మింది, తెర ఎలా చినిగిపోయింది, ఆయన అంతా రక్తం కార్చుకుంటా సిలువలో ఎలాగా వ్రేలాడబడ్డాడు అనేది మనము జ్ఞాపకము చేసుకోవాలన్నమాట. వీటన్నిటిలో ఏముందండి? ఒకటే ఉంది. ఏంటిది? అది ప్రేమ. దేవుని యొక్క ప్రేమను మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఆఖరిగా మనం చూస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్టు మనం చూస్తున్నాం. తన ప్రాణాన్ని ఇంకా విడిచిపెట్టాడు, కానీ మనం కూడా మన కోసం దేవుడు ఏం చేశాడు తన ప్రాణాన్ని విడిచినాక అని మనం ఒక్కసారి చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. తన ప్రాణాన్ని ఏం చేశాడు? తన ఆత్మను దేవునికి అప్పజెప్పేసినాక తను ఈ లోకంలో లేరు, తిరిగి 3వ దినమున వస్తారు. కానీ మనకి ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, 14వ అధ్యాయము 18వ వచనంలో, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలము తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. ఇక్కడ మనం చూస్తే మనని ఏం చేస్తున్నాడు దేవుడు? అనాథలుగా విడిచి పెట్టనని సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మను మనకి తోడుగా ఉంచుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. అదే మనం చూస్తే అదే అధ్యాయంలో 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇప్పుడు తండ్రి కొనిపోబడ్డాడు, కుమారుడైన దేవుడు కొనిపోబడ్డాడు కదండి. ఆ తర్వాత మనకి ఎవరు ఆదరణకర్తగా, ఎవరు మనకి తోడుగా ఉంటున్నారు అని మనం చూస్తే, తండ్రి నా నామమున పంపబోవు. ఎవరి నామమున? కుమారుడైన దేవుని నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయుచున్న. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నారంటే ఇంకెవరు తోడుగా ఉన్నారు? కుమారుడైన దేవుడు కూడా మనకి తోడై ఉన్నట్టే. తను ఏం చేస్తుంది? తను అందుకే అంటాడు కదా, ముందుగానే మిమ్మల్ని నేను అనాథలుగా విడువను, కాకపోతే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ఉత్తరవాది. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి దినమున ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు చేసిన ప్రతిదీ కూడా మనకి జ్ఞాపకము చేస్తున్నారు. ఎలా అయింది? చాలామంది ఏమనుకుంటారు, ఇది ఒక్కటి అంటే ఎలా ఆచారం అట్లా అంటారు కదా. ఆచారం కదా, కాదు, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కాకపోతే మనం క్రిస్మస్ టైంలో సిలువను గురించి జ్ఞాపకం చేసుకుంటామా? క్రిస్మస్ టైంలో సిలువను గురించి జ్ఞాపకం చేసుకున్నాక పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనకి జ్ఞాపకం చేసుకోమని చెప్తాడో ఆ సమయంలో మనము అది జ్ఞాపకం చేసుకున్నటకు ప్రభు మనకి సహాయం చేస్తాడు. అయితే ఆఖరిగా మనం చూసాం కదండి, తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించిన తర్వాత మనలను ఆయన అనాథలుగా విడిచి పెట్టలేదు. పరిశుద్ధాత్మను మనకి తోడుగా ఇచ్చాడు, ఉత్తరవాదిగా. ఆదరణకర్త అంటే మనం శ్రమలో ఉన్నప్పుడు మనలను ఆదరించేవాడు. ఈ లోకంలో ఆదరణలు కొద్దిసేపే ఉంటాయి, మనం ఉన్నంతసేపే ఆదరణ. కానీ మనము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనకి ఆదరణకర్తగా ఉన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాం కదండి.
అయిపోయింది, ఇంకా నేను ముగిచ్చేస్తున్నాను. ముందుగా మనం ఏం చూసాము, ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకు అంటే తండ్రిని మహిమపరచడానికి. ఆయన ఎవరు కూడా ఆయనని చంపలేరు, తనంతట తనే బలిగాను అర్పణముగాను ఇష్టముగా మన కొరకు తను ప్రాణత్యాగం చేసినట్లుగా ఇందులో ఏముంది, ప్రేమ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా తనలో ఏ తప్పు కూడా లేదు, ఏ దోషం కూడా, ఏ మరణమునకు చేసిన ఏ పని కూడా దేవుడు చేయలేదు. ఆఖరిగా తన మరణం ద్వారా ఆ శతాధిపతి కూడా దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మరణం ద్వారా కూడా తండ్రికి ఏం కలిగింది, మహిమ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అవును, దేవుడు 7వ మాట చెప్పి తన ప్రాణం విడిచిపెట్టాడు. ఏంటి, దేవుని చేతికి తన ఆత్మను అప్పగించేశాడు. కానీ మనలను మాత్రం తను అనాథలుగా విడవకుండగా పరిశుద్ధాత్మను మనకి తోడుగా ఉంచి మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ త్రోవలో నడుచుకోవాలని ఎప్పటికప్పుడు అది మనని సరిగ్గా గైడ్ చేస్తూ నడిపించేదిగా ఉంటుంది. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఒక చిన్న పాటను పాడుతూ ప్రభునామాన్ని మహింపరుచుకుందాం. అందరికీ వచ్చిన పాటే గుర్తుందని అనుకుంటున్నాను. నేను ఏదైనా తప్పు చెప్తే దయతో మమ్మల్ని క్షమించండి. మా 7 అంటే ఇప్పుడు మళ్ళీ మా అన్ననంటే మా మామయ్య మళ్ళీ ఫీల్ అవుతారు, అలా అని కాదు. ఈ మాటలు చెప్పినందుకు అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా వందనాలు. ఎవరు ఎలా అనుకున్నారో మాకైతే తెలియదు, ఏంటి వీళ్ళు చెప్తున్నారా, ఏం అనుభవం ఉంది వీళ్ళకి, ఎందుకు అలా ఇచ్చానని అనుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. మేము ఏదైనా తప్పు చెప్తే దయచేసి మమ్మల్ని కరెక్ట్ చేయండి. కరెక్ట్ త్రోవలో నడుచుటకు కూడా మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనం అందరికి వచ్చిన పాటే ఈ యొక్క పాటను పాడుతూ ప్రభునామాన్ని మహింపరుచుకున్నాం. కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకున్నావయ్యా,
ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు వందనాలు. గతించిన గుడ్ ఫ్రైడే దినాన్ని బట్టి ఈ దినం వరకు మా సంఘములో మా సంఘస్థుల్ని, మా దైవజనుల కుటుంబాల్ని, మా కుటుంబాల్ని ప్రభు మీ సజీవైన రెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ దినాన్ని బిడ్డలు 7 బిడ్డలు నిలబెట్టుకుని తండ్రి నాయన మా దైవజనుల కుటుంబాన్ని నాయన తండ్రి చక్కటి మాటలతో మమ్మల్ని నాయన హెచ్చరించారు తండ్రి. మీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇది నన్ను చెప్పిన 7 మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. అన్ని శ్రమలు నా కోసం మా కోసం బరాయిస్తూ నాయన తండ్రి నాయన మీ నోట ఏ కపటము లేదు, ఏ పాపము మీరు చెయ్యలేదు. నా కోసం మా కోసం నాయన తండ్రి అంత శ్రమను ఓర్చుకున్నారు తండ్రి. నా ప్రభువా నీకు వందనాలు స్తుతులు. ఏమిచ్చినా మీ రుణము నేను తీర్చలేను. ఎంత ప్రేమామయుడవు తండ్రి, దయామయుడు, కరుణామయుడవు తండ్రి. నీకు వందనాలు. సమయంలో ప్రభువా నాయన 7వ మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా తండ్రి. నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నానని పెద్ద కేక వేసి చెప్పారు ప్రభువా తండ్రి. ఆ మాటను బట్టి నాయన తండ్రి ఆ శతాధిపతి కూడా నాయన ఆశ్చర్యపోయాడు ప్రభువా నాయన. ఈయన నిజముగా నీతిమంతుడు అన్నాడు. అవును ప్రభువా నువ్వు నీతిమంతుడివే నాయన తండ్రి. నీ నీతి నీ రాజ్యాన్ని మేము ఎతకాలని మా కోసం నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఉండాలని పరలోక రాజ్యం విడిచిపెట్టిన భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి నాయన వచ్చావు. నేను పొందవలసిన సమస్తము శిక్ష అంతా మీరు నా కోసం బరాయించారు. ఎవరు మీ ప్రాణము తీయటానికి సరిపోరునైనా మీకు మీరే పెట్టారు నా కోసం మా కోసం. నేను పురుగు చావకుండా, అగ్ని ఆరకుండా, నిత్య నరకం పాలు అవ్వకుండా ఉండాలని మా అందరి కోసం ప్రాణం పెట్టిన ప్రభువా ఏమిచ్చినా మీ రుణము నేను తీర్చలేను. ఎంతకైనా రుణస్తురాలని ప్రభు. దీనురాలు ప్రార్థన మీ పాద సన్నిధికి ధూపంలో చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్.